బ్రదర్, ఇప్పుడు ఓల్డ్గా బర్డ్స్ అంటే పాత బర్డ్స్, పేరెంట్స్ అయిన బర్డ్స్ తీసుకొని వచ్చి మన ఇంటి దగ్గర అలవాటు చేయాలని చెప్పేసి ఒక బ్రదర్ అయితే అడిగారనమాట. సో ఆయన గురించే ప్రజెంట్ ఈ వీడియో. ఏంటంటే మీరు పేరెంట్స్ బై ఛాన్స్ ఎవరి దగ్గరైనా తీసుకున్నట్లయితే కొంచెం బ్లడ్ లైన్ అదంతా చెక్ చేసుకొని తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ఐషైన్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను. ఎందుకంటే అది చాలా పెద్ద కంటెంట్, అది చాలా పెద్ద వాళ్ళైనా సరే అది చెప్పే అంత ఈజీ అయితే కాదు బ్రదర్. ఒక బ్రదర్ అయితే కమెంట్ చేశారు, సో ఆయన గురించి చెప్తున్నాను అనమాట. సో కొంచెం అర్థం చేసుకోండి. అది బర్డ్ తాలూకా ఐషైన్, ఫెదరు, బర్డ్ ఎలా ఉంది అదంతా ఇంపార్టెంట్ కాదు, దాని ఫ్యామిలీ మెయిన్ అనమాట. బర్డ్ తాలూకా ఫ్యామిలీ, బర్డ్ ఏ ఫ్యామిలీ నుంచి ఏ బ్లడ్ లైన్ నుంచి వచ్చింది, దాని ఫ్యామిలీ ఎలా పర్ఫామ్ చేసేది, దాని ఫ్యామిలీ అంతా, దాని ఫ్యామిలీకి బ్యాక్గ్రౌండ్ ఏంటి. సో ఇదంతా చెక్ చేసుకుని బర్డ్స్ అయితే తీసుకోండి. వాటి పేరెంట్స్ కానీ ఏమన్నా బయట రిలీజ్ చేశారా లేదా అనేది మాత్రం చెక్ చేసి తీసుకోండి. అంతేకాని బర్డ్ ఐషైన్ బాగుందా అది బాగుందా అని చెప్పేసి కాదు, కొంత లైట్గా జస్ట్ గెస్ చేయగలుగుతాం అంతే అనమాట. ఐషైన్ చూసినప్పుడు కొంచెం బర్డ్ బాగానే ఉందా లేదా ఏంటా అనేది, బర్డ్ తాలూకు సైజు, షేపు అంతా చూసి, లేదా ఐషైన్ పోనీ మీరు అన్నట్లు ఐషైన్, ఫెదర్ ఇదంతా చూసి కొంచెం ఒక మాదిరిగా చెప్పొచ్చు. కానీ మనం 100 out of 80% అయినా మనం పక్కా చెప్పగలమంటే లేదు గైస్. ఒక మంచి టాప్ క్లాస్ హోంవర్క్ పట్టుకొని వెళ్ళి ఒక నార్మల్ ఒక దౌడి యొక్క దేనికో కలిపేస్తే అనుకోకుండా బై ఛాన్స్ దాని పోలికలు అయితే ఫాదర్ పోలికలు పడిపోవచ్చు. అది హోమర్ అని చెప్పి అవతల వాళ్ళు అమ్మేయచ్చు. బట్ ఏంటంటే అది దౌడి అది కలిసి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఫెయిల్ అవుద్ది. మీరు మాకు పెట్టినా సరే మేము కూడా హోమర్ అని చెప్తాం, హోమర్లానే ఉంది అని చెప్తాం. బట్ అవి కూడా ఫెయిల్ అయిపోతాయి అన్నమాట. సో ప్రతిదీ కూడా మనం విడిచిపెట్టిన తర్వాత ఏదైనా గెస్ చేయడం, డిస్కస్ చేయడం చేయాలి. సో అదే బర్డ్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది మనం విడిచిపెడితేనే మనకు కూడా తెలుస్తుంది అనమాట. సో అందుకే నేను కూడా నా బర్డ్స్ బయట రిలీజ్ చేశారు, మంచి బర్డ్స్, మంచి బ్లడ్ లైన్స్ అలా అని చెప్పి నేను కూడా కొన్నాను అనమాట. సో అదే కాన్సెప్ట్ ఇప్పుడు మనం మంచి బర్డ్స్ అని వాళ్ళు చెప్పారు, మనం కొనుక్కున్నాం, ఓకే నమ్మకం మీద మనం కొనుక్కున్నాం. బట్ మన దగ్గర పార్టిసిపేట్ చేసి మన దగ్గర ప్లే చేసిన తర్వాత మనకు కూడా క్లారిటీ వస్తుంది మెయిన్. సో అందుకే నేను ఏ మాట కూడా చెప్పలేకపోతున్నాను మీ అందరికీ కూడా. సో మన చేతుల మీదుగా ఆడాయంటే అప్పుడు మనకు నమ్మకం ఉంటుంది, పలానా మన బ్లడ్ లైన్ ఇలా ఉంది అని చెప్పేసి. సో అదనమాట ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే. సో కొంచెం చూసుకొని మంచిగా కొనుక్కోండి, అంతేగాని బర్డ్ని చూసిన వెంటనే మనం చెప్పేయాలంటే నాకైతే కొంచెం కష్టంగా వేసి డైరెక్ట్ నేను చెప్పేస్తున్నాను, ఉన్నట్లు నేను మాట్లాడతా. ఫేక్గా నాకు తెలియని దాని గురించి నేనైతే డిస్కస్ చేయదలుచుకోలేదు. సో అందుకే చెప్తున్నాను అన్నమాట, ముఖ్యంగా మీకు ప్రతి ఒక్కరికి కూడా. సో మెయిన్ టాపిక్లోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోతాం. పేరెంట్స్ని ఎలా అలవాటు చేయాలని చెప్పి బ్రదర్ అయితే అడిగారు. సో ఏంటంటే బ్రదర్, ఇప్పుడు మీరు పేరెంట్స్ ఎవరి దగ్గరైనా బై ఛాన్స్ మీరు తీసుకున్నట్లయితే ఏం లేదు, చాలా సింపులే. బట్ సింపుల్ ప్లస్ డేరింగ్ మెయిన్ ఇంపార్టెంట్, ఈ రెండు ఉండాలన్నమాట. బర్డ్స్ డిస్టర్బ్ చేయకూడదు ఎట్టి స్థితిలో. అవి ఎంత కంఫర్ట్గా ఫీల్ అవ్వాలంటే అక్కడ అవి పుట్టిన ప్లేస్ కంటే ఈ ప్లేసే చాలా బాగుంది అన్నిటికీ కంఫర్ట్గా ఉండాలి. బర్డ్స్ పెద్దగా పట్టుకోవద్దు. మంచిగా హ్యాండ్ టేమ్డ్ అయితే బర్డ్స్ అయితే అలాంటి పట్టుకున్న ప్రాబ్లం లేదు. కానీ కొన్ని బర్డ్స్ హామస్ విషయంలో ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్క దానికి బెదిరి ఎక్కువ ఉంటాయి. కొన్ని బర్డ్స్కి పట్టుకున్న వెంటనే చేతుల్లో కొన్ని ఉండవు అనమాట. కొన్ని చాలా వరకు ఉంటాయి. 50% బర్డ్స్ నీట్గా ఉంటే 50% బర్డ్స్ మాత్రం తన్నుకుంటూ ఉంటాయి. సో అలాంటి వాటిని ఎక్కువగా డిస్టర్బ్ అయితే చేయొద్దు. మీరు చేయాల్సిందల్లా ముందుగా మంచి ఫీడ్ వేస్తూ వాటికి నచ్చినట్లు అవి ఉంటాయి. ఎక్కడో ఏదో పలానా ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్లేస్ని వాటికి కేటాయించేయండి. అవి అక్కడికి వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ అక్కడికి తీసుకొని వచ్చి మనం పెట్టిన ప్లేస్లో అవి ఉండాలని ఇదిగా చేయకండి. అవి ఎక్కడైనా ఉందాం అనుకుంటే అక్కడ అలా ఉంచేయండి, వదిలేయండి ఫ్రీగా. మెయిన్ చేయాల్సిందంతా కూడా మీరు ఫస్ట్ స్టార్టింగ్లో మీ పేరెంట్స్ మీకు నిలబడాలి అనుకుంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్లో చేయాల్సిందంతా పేరెంట్స్ కొనుక్కున్న 1 or 2 pairs పక్కాగా 1 or 2 pairs ఎట్టి స్థితిలో మీరు ఏం చేసైనా సరే ఆ బర్డ్స్ని అయితే పేరెంట్స్ బర్డ్స్ని అయితే బ్రీడింగ్ అయితే చేయండి. బ్రీడింగ్ చేయించండి ఫస్ట్. ఎంత మంచి బర్డ్స్ అయినా ఏదైనా సరే మీరు డేరింగ్ చేసి స్టార్టింగ్ పట్టుకొని వెళ్ళండి, విడిచిపెట్టేద్దాము సాదాల్లాగా ఎగురులాగా అని మాత్రం ఎట్టి స్థితిలో అనుకోవద్దు.
నేను స్టార్టింగ్లో అలాగే చేసేవాడిని. రెల్లి వీధిలో, వైజాగ్ రెల్లి వీధిలో విజయ్ అని ఒక అన్నయ్య ఉండేవారు అనమాట. చెట్టు కింద పెంచేవారు. తన దగ్గర వచ్చి 5,000 అనుకుంటా ఒక పెయిర్ కొనుక్కున్నాను. అది మీలీ కలర్ ఒకటి, ఎల్లో కలర్ ఒకటి. సో ఆ రెండు కొనుక్కొని తీసుకొచ్చినాక తన ముందే చెప్పాడు, తమ్ముడు నీకు స్టార్టింగ్ అంటున్నావు, చాలా జాగ్రత్తగా ఉండి ఎట్టి స్థితిలో పావురాలు అయితే వదలకు అని చెప్పేసి. అంటే నేనేంటి జస్ట్ 2 సంవత్సరాలు అవుద్ది నేను పెంచడం స్టార్ట్ చేసి. ఐ థింక్ మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ చిన్నప్పుడు ఎలా అంటే అంతా మనకే తెలుసు, ఎవరి కోసం ఉండవు. నేను సాదాలు ఎగుర్లు తెచ్చేవాడిని, ఉంచేవాడిని. అలాగే హోంవర్క్ కూడా ఎవరి కోసం ఉండదు అన్న కాన్సెప్ట్తో నేనేం చేసేవాడిని అనమాట. అవి కూడా అలవాటు చేయడానికి ట్రై చేయడానికి అని చెప్పేసి నేను రెండింటిని విడిచిపెట్టేసాను అనమాట. ఐ మీన్ ఫీమేల్ని వదిలేసి ఫీమేల్ కోసం మేల్ ఉంటుందని చెప్పేసి ఆ కాన్సెప్ట్తో నేను మేల్ని విడిచిపెట్టేసాను. ఆ రోజంతా బాగానే ఉంది. మరుసటి రోజు మార్నింగ్ నేను కాలేజ్కి వెళ్ళిపోవడానికి స్టార్ట్ అవుతున్నాను. త్వరగా దెబ్బ అయితే వేసింది, మనకైతే రాలేదు, దొరకలేదు. అప్పటికి పైన షెడ్ ఏవి లేవన్నమాట, అట్లీస్ట్ ఏం కూడా లేవు. స్టార్టింగ్ ఫస్ట్ పేరు అనమాట అది. షెడ్ అవి ఏం లేవు. చాలా ట్రై చేశాను క్యాచ్ చేయడానికి అనమాట, ఇంటి దగ్గర ఇంటి లోపలికి పిల్లడానికి. అప్పటికి మనకి ఇంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఇప్పుడంటే సౌండ్ చేసి అలవాటు చేసి అలా చేసి ఇలా చేసాను తప్పితే మనకంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు ఆ టైంలో. సో నెమ్మదిగా క్యాచ్ చేయడానికి ట్రై చేసాను, దొరకలేదు. కాలేజ్కి వెళ్ళిపోయాను. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి పవర్ లేదు. అన్నయ్యకి ఫోన్ చేస్తే తమ్ముడు వచ్చింది, తమ్ముడు తెల్లవారే వచ్చింది కదా అన్నాడు. ఇప్పటివరకు ఏం కాల్ చేయలేదంటే, అన్నయ్య నేను కాలేజ్కి వెళ్ళిపోయాను, తమ్ముడు తెల్లవారే వచ్చేసింది, నీకు ముందే చెప్పాను నేను ఎవరని. తమ్ముడు సారీ తమ్ముడు ఏమనుకో అని చెప్పేసారు అనమాట. సో మీరు చేయాల్సిన ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, ఎట్టి స్థితిలో 100 out of 200% మీకు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, పక్కా 1 or 2 pairs పక్కా 2 pairs చేయించుకోండి. నేను 2 pairs బేబీస్ ఎందుకు చేయించుకోమంటున్నాను అంటే, 2 pairs బేబీస్ చేయించుకున్నట్లయితే కొంచెం లాంగ్ టైము గ్యాప్ కూడా వస్తుంది. మీకు ఆటోమేటిక్గా గ్రోత్ కూడా, అంటే పావురాలు ఆల్రెడీ 2 పావురాలు తెచ్చుకుంటే 6 పావురాలు అవుతాయి. అంటే 4 పిల్లలు పుట్టినాక టోటల్గా 6 పావురాలు అవుతాయి. కాబట్టి మీరు తర్వాత విడిచిపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ కావాల్సింది డేరింగ్ అని చెప్పా. ఎందుకంటే మీరు 2 జతల పిల్లలు ఉన్నాయి కాబట్టి మీరు తెగించి ఉండాలి ప్రతిదానికి కూడా. సో ఉంటాయి పోతాయి అన్న కాన్సెప్ట్లో. బట్ మీరు చేయాల్సిందంతా మీరు చేయండి. మీరు ఏమేమి చేయాలో వాటికి ఎంత కంఫర్ట్ ఇస్తారో అంత కంఫర్ట్ ఇవ్వాల్సినంత కంఫర్ట్ ఇవ్వండి. మీరు ట్రై చేసినందుకు మీరు చేయండి. ఆ తర్వాత అవి పోతాయి అనేది అవి వాటికే వదిలేయండి. ఇంకా అలా డేరింగ్ చేసి విడిచిపెడదామంటేనే పేరెంట్స్ కొనుక్కోండి, లేదంటే డైరెక్ట్ బేబీసే కొనుక్కోండి. పక్కా 2 pairs బేబీస్ చేయించుకోండి. పోయినా పర్లేదు, ఉన్నా పర్లేదు అనుకుంటే ప్రాబ్లం లేదు, విడిచిపెట్టుకోండి. ఓకేనా? సో అలా మీరు చేసినాక కూడా బర్డ్స్ ఉండలేదు, వెళ్ళిపోయి అంటే మరి మనం ఏం చేయలేం. నేను మ్యాక్సిమం బార్సిలోనా ఒకటి ఉంది, మెట్రో క్వీన్ ఉంది, గ్రెజిల్ ఉంది, మెయిన్ నేను బాక్సర్ ఉంది, 750 ఉంది, ఇంకా మెయిన్ 333 బర్డ్ పెద్దగా ఎగరలేదని బేబీ అప్పుడు తెచ్చాను. పోనీ అది పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి సొట్ట పవర్ ఉంటుంది, మీలీ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ నా కేపీఎస్ బ్లడ్ లైన్, నా మెయిన్ టాప్ ఓల్డ్ బ్లడ్ లైన్, ఆ బర్డ్ని నేను స్టే చేయించగలిగా. ఇలా ఇంకా బోల్డ్ అని ఫ్రెండ్స్ నేను చెప్పలేను. ఇంకా ప్రతిదీ ఇప్పుడు ప్రెజెంట్ కూడా చాలా బర్డ్స్ నేను ఒక్క బర్డ్ కూడా నేను దానికి రెక్క కొట్టేసి దాన్ని బంధించి నేనైతే విడిచిపెట్టాను నాకు తెలియదు. మ్యాక్సిమం 1 or 2 pairs బేబీస్ చేయించేస్తా, ఆన్ ది స్పాట్లో నేను విడిచిపెట్టేస్తాను. ఎందుకంటే నేను వాటికి ఎంత కంఫర్ట్ ఇస్తున్నాననేది నాకు కన్ఫర్మ్గా నాకు తెలుస్తుంది. నేను ఎంత పర్ఫెక్ట్గా వాటిని చూసుకుంటున్నాను, ఎంత పర్ఫెక్ట్గా ఇది చేస్తున్నాను అనేది వాటి గురించి నాకైతే తెలుస్తుంది. సో అదే కాన్సెప్ట్ మీద అదే డేరింగ్ మీద నేను బయట విడిచిపెడతాను అనమాట. మ్యాక్సిమం ఉండిపోతాయి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీజియన్స్ ఉండిపోతాయి అనమాట. సో అలా మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీ వంతు సహకారం మీరైతే ఇవ్వండి. నెక్స్ట్ ఉండాలి పోవాలి అనేది ఇంకా బర్డే డిసైడ్ అవుద్ది అనమాట. సో మీరు అలా డేరింగ్ చేస్తే మరి ఇంకా అంతకుమించి ఆప్షన్ అయితే లేదు. బర్డ్స్ ఉంచడానికి అయితే ముఖ్యంగా చేయాల్సినవి అయితే ఇవే నేను చెప్దాం అనుకునేవి. నెక్స్ట్ వచ్చి కల్లీల గురించి వీడియో ఒకటి, అంటే ఏజ్ బేబీ అప్పుడు ఏజ్ చెక్ చేసుకోవడం ఎలా, అది బ్రీడింగ్ వేసుకొచ్చిందా లేకపోతే ఏంటా అనేది చెక్ చేసుకోవడం ఒకటి. నెక్స్ట్ పెయిరింగ్ ఏ టైంలో ఏ ఏజ్లో చేస్తే బెటర్, బర్డ్స్ పెయిరింగ్ ఏ ఏజ్లో చేస్తే బెటర్ అన్నది వీడియో ఒకటి. నెక్స్ట్ ఒక 1 or 2 కాన్సెప్ట్స్ ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి, నేను నోట్స్లో నోట్ చేశాను. సో చెప్తాను అనమాట. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొన్ని టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే. ఇంకా నెక్స్ట్ వచ్చి కిందన మెడిసిన్ వీడియో కిందన ఇస్తున్నాను అనమాట. పావురాలకి పలానా జబ్బులకి మెడిసిన్ వీడియో అయితే ఇస్తున్నాను. మీరు సేవ్ బటన్ ఉంటుంది, సేవ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఫోల్డర్ కొత్తది క్రియేట్ చేసుకొని సేవ్ చేసుకొని అందులో ఉంచుకోండి. మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఉంచుకోండి.
నేను చేసే ఏ వీడియో కూడా మిస్ అవ్వకూడదు అంటే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసుకోండి అబ్బా. ఇప్పుడు నేను అడుగుతున్నా కదా, లైక్ చేసేయండి. మళ్ళీ తర్వాత నేను ఎప్పుడో చెప్తుంటే మీరు మర్చిపోతున్నారు. ఇప్పుడు లైక్ చేసేయండి, ఓకేనా? చేసావు బ్రదర్, నువ్వే చేసావు కదా, ఓకే, థ్యాంక్ యూ. సో అదన్నమాట. వీడియోకి అయితే టార్గెట్ 100 ఇద్దాం లైక్స్. ఒక 400-500 మెంబర్స్ చూస్తున్నారు కదా పెట్టిన రోజు. సో ఒక 100 లైక్స్ టార్గెట్ పెట్టిన రోజు. జస్ట్ 24 అవర్స్ లోపు 100 లైక్స్ అయిపోయి. సో చూద్దాం ఇప్పుడు. బ్రదర్ మీరే చూస్తున్నోళ్ళే, కొడుతున్నావా లేదా అని నీకు తెలుస్తుంది. సో చూద్దాం ఓకేనా? నెక్స్ట్ టాపిక్స్తో మళ్ళీ వద్దాం. నేను చెప్పే ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క కంటెంట్ కూడా మ్యాక్సిమం యూస్ఫుల్ అని నేను చేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. మీ ఫ్రెండ్స్కి తెలియని వాళ్ళకైతే వాళ్ళ పేరెంట్స్ కొని వాళ్ళు అలవాటు చేసుకోకుండా వెళ్ళిపోతాయేమో అని భయపడి అలాగే అక్కడ హోల్డ్ చేసి అలాగా రెక్కలు కొట్టేసి బంధించి వదిలేస్తున్నారు అంటే అలాంటి వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఎట్టి స్థితిలో, ఓకేనా? వాళ్ళు కూడా నేర్చుకుంటారు. నేర్చుకుని నెమ్మదిగా బేబీస్ చేయించుకున్న తర్వాత వాళ్ళు కూడా విడిచిపెడతారు డేరింగ్ చేసి. సో నెక్స్ట్ మళ్ళీ మన కొత్త కాన్సెప్ట్స్తో మళ్ళీ మనం మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, ఓకేనా? థ్యాంక్ యూ, టాటా, బై బై, లవ్ యూ ఆల్. లైకులు కొట్టి ప్రతి బిడ్డనే ఆస్వాదించి దీవించి